షూస్ ఒకటే వేసుకున్నావా ఇంకేమైనా వేసుకొని వచ్చినావా అంటున్నా, ఇంతసేపు పట్టింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఏదో చెప్తాలేదు నువ్వు అన్న. టార్చ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంది. అరే ఏంట్రా ఇది? ఈరోజు చెప్పురా ఏందో వర్కౌట్. అట్లుంటది మనతో. అరే మంట పెట్టిండ్రా ఇడా, కాపుకుందాం దజర్సేపు. మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిండు నాకంటే మంచిగా కావాలని. అది ఎప్పటికి కాని పని, కానీ ఎంతైనా నా తర్వాతనే. కానీ నేను ఐ లవ్ సాంబార్, ఐ లవ్ ఇడ్లీ. 10 ఇడ్లీ తింటే నేను ఉంటా అనరా, ఇంట్లోనే తిన్నా 10 ఇడ్లీలు నేను. 2 మస్తు అయిపోతాయి నాకు. పొంగల నీ మనోడు ప్రోటీన్ చూసుకుంటాడు, ఏది తిన్నా. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుందని పొంగల్ తింటా అంటుండు ప్రేమ్. ఇది పల్సర్ చట్నీ కాదు, గట్టి చట్నీ లేదా? ఇది గట్టి చట్నీ. ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, సపరేట్ ఉంటుంది గట్టి చట్నీ. నేనేమో 2 ఇడ్లీ ఒక వడ తీసుకున్నా, ప్రేమ్ పొంగల్ ప్రోటీన్ తీసుకుంటాడు, ఏది తిన్నా. వెయిట్ గెయిన్ కావాలి కదా, నన్ను మించిపోవాలి కదా. బాగా 2 వడ ఒక ఇడ్లీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. లేచి రెడీ అయిపోయి బ్లాక్ కాఫీ కూడా పెట్టుకున్నా. ఇది కంప్లీట్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి జిమ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ప్రేమ్కి బన్నీ కూడా కాల్ చేసిన, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఎన్ఐఆర్లో బన్నీని పిక్ చేసుకొని సీదా జిమ్కి వెళ్ళిపోదాం. రోజు 5:30 వరకు జిమ్కి స్టార్ట్ అయిపోవాలనుకుంటున్నా. రోజు అయితే లేదు, ఈ రోజన్నా కనీసం ఇంకో 5 minutesలో స్టార్ట్ అయిపోవాలి. నేను లేవడం తొందరగా లేస్తా, కాకపోతే అటు మెస్లీ టైం నుంచి ఎక్కువ చేస్తాను. నేను నాతో వచ్చిందే ప్రాబ్లం అది. బాయ్. బన్నీకి మళ్ళీ ఒకసారి రిమైండర్ కాల్ చేసిన, షూస్ వేసుకుంటున్నా అంటుండు. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా నాతో షూస్ వేసుకుంటున్నానే చెప్తాడు నాకు. లాస్ట్ 2-3 days కన్నా కొంచెం ఎర్లీగానే వెళ్తున్నా జిమ్కి. లేకపోతే 6 తర్వాత స్టార్ట్ అవుతుండే రోజు. ఇప్పుడు ఎంత 5:58, 6:05 వరకు జిమ్కి వెళ్ళిపోతాను. వీడు వచ్చిండా రాలేడా, ఫోన్ అయితే చేయలేడు నాకు. వచ్చినట్టు మళ్ళీ నేను ముందరికి వెళ్ళిపోతే వీని కోసం మళ్ళీ వెనకకి రావాలి. ఆగో ఆగో వచ్చేసా. ఆల్రెడీ ఉన్నాడు అంకుల్ ఒక అతను, లేకపోతే ఇస్తే లిఫ్ట్. షూస్ ఒకటే వేసుకున్నావా ఇంకేమైనా వేసుకొని వచ్చినావా అంటున్నా, ఇంతసేపు పట్టింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఏదో చెప్తాలేదు నువ్వు. మరి అది చెప్పొచ్చు కదరా కాఫీ తాగుతున్నా అని. ఏం ఆగం చేస్తా. ఏడా స్టార్. అరే టెంపరేచర్ ఎంత ఉందో చూడరా బన్నీ. బయట టెంపరేచర్ ఎంత ఉందో చూడు. 17 degrees ఉందా? 17 degrees ఉన్నా కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఈరోజు. నీ అంత తోపుని కాదులే నేను. నీ తోలు దొడ్డుందిరా, అందుకే నీకు చలి లోపల దాకా పోదు. నా తోలు సన్నగా ఉంది, లోపల వరకు వెళ్ళిపోతుంది తొందరగా. స్టామినా ఫుల్ ఉంది. నాకు కోల్డ్ ఉంది, సాయన్ గార్డ్ కోల్డ్ అంటించిండు. కోల్డ్ పెట్టుకొని నేను జాకెట్ గీకెట్ ఏం వేసుకోకుండా వచ్చినా అంటే అడ్డం పడతా. చలి బాగుందిరా ఈరోజు, మామూలుగా లేదు చలి ఈరోజు. ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. చలి బాడీ లోపల వరకు వెళ్ళొద్దు అంటే మన లెగ్స్ కవర్ చేసుకోవాలి, హ్యాండ్స్ కవర్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్ల నుంచే చలి లోపల వరకు వెళ్ళిపోతుంది మనకి. రేపటి నుంచి గ్లౌజులు వేసుకురావాలి. నేను ఈరోజు అనుకున్నా, మర్చిపోయినా. గరం చాయ్ తాగుదామా జిమ్ పోయే ముందు? చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోతాం, ఇక జిమ్ముకు మనం. చాయ్ అలవాటు లేదులే నాకు, ఉంటే తాగుతుంటి. ఆల్రెడీ బ్లాక్ కాఫీ తాగి వచ్చినా, ఆ తాగిన కాఫీ కూడా చల్లబడిపోయింది బాడీలో. జై శ్రీరామ్. వెనకాల మార్చిర్రా, మరి ముందర ఎందుకు అట్లా అన్ని పరదాలు కట్టేసిర్రు తెలుసుకోవాలి. అది పోదామా ఈ వీకెండ్ లాంగ్ రైడ్కి? ఈ వీకెండ్ ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాము. చెప్తా ఎక్కడికో, మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ప్లేసే అది. పెట్రోల్ బంక్ కూడా మొత్తం రెనోవేట్ చేసిర్రా, లైట్లతో నింపేసిర్రు బంక్ మొత్తం. నా ముక్క అయితే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. పొద్దున నేను లేచే వరకు బాగానే ఉంటుంది, ఒకసారి లేచినాక మళ్ళీ చల్లగా బయటకు వచ్చేసరికి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. గోయింగ్ రే, వెయిట్ రే అన్న. టార్చ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అరే ఏంట్రా ఇది? అన్న కాదు తమ్ముడు, ఫోన్ మాట్లాడుతున్నాను లైటింగ్ ఇస్తున్నాడు అనమాట. రాలేడు ఇంకా ప్రేమ్. చెప్పురా, నువ్వు చెప్పురా ఈరోజు, చెప్పురా ఏందో వర్కౌట్. అట్లుంటది మనతో. ఎన్ని రోజులు అవుతుందరా నువ్వు జిమ్కి వచ్చి? బ్యాక్ ఎప్పుడు చేసినాం చెప్పు మనం? లాట్స్ అన్నా బ్యాక్ అన్నా ఒకటే. మరి ఈరోజు ఏంది చెప్పురా.
ఏం చేసినావు చెప్పు ఇప్పటి వరకు ఈ వీక్లో? మరి వీనికి గుర్తు చేస్తుండాలన్నమాట, ఎందుకంటే నేను ఎప్పుడన్నా మర్చిపోతే వీడు గుర్తు చేయాలి కదా నాకు. నేనేం మర్చిపోను కానీ అరే మేము ఎట్లా చేస్తామంటే నేను ప్రేమ ఉందిగా. అవునురా, ఉన్నా లేకున్నా ఇదే ప్రాసెస్. ఎవ్వడైనా అడుగును మీరు చెప్పండి, మీరు ఎట్లా చేస్తారు కమెంట్ చేసి. ఇద్దామా ప్రేమ కోసం వెళ్ళిపోదామా? ఈడే చేస్తావా స్ట్రెచ్చింగ్ ఈ చలిలా? నేను ప్రేమ ఎట్లా చేస్తామంటే చెస్ట్ ఎట్లా పడితే అట్లా ఏం చేయం, పద్ధతిగానే చేస్తాం మేము. కానీ చెస్ట్ తర్వాత బ్యాక్, తర్వాత బైసెప్ ట్రైసెప్, తర్వాత షోల్డర్, తర్వాత లోవర్, ఇట్లా ఈ ప్రాసెస్లో చేస్తాం మేము. బన్నీగాడు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తాడు. అరే మంట పెట్టిండ్రు రైడా, కాపుకుందాం దజర్సేపు. నా కోసమే పెట్టినట్టు మంట. నాకు అన్ని వర్కౌట్స్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వర్కౌట్ షోల్డర్. ఎందుకంటే నా బాడీలో కొంచెం షోల్డర్ మంచిగా కనిపిస్తుంది చాలా మంది చెప్తారు నాకు. అందుకే షోల్డర్ వర్కౌట్ కొంచెం గట్టిగా చేస్తాను. వెయిట్స్ కూడా బాగా చేసినది. ప్రేమ మీద విజయ్ చాలా కూరగాయలు తీసుకుంటా అంటే వచ్చినాం. మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిండు నాకంటే మంచిగా కావాలని. అది ఎప్పటికి కాని పని, కానీ ఎంతైనా నా తర్వాతనే. కానీ నేను కాని పని బొచ్చే కాదు, ఎప్పటికి చేయలేవు. 10 ఏళ్ళ పైన అయితే ఇద్దరం కలిసి వర్కౌట్ చేసి ఇప్పటివరకు ఎప్పుడు బీట్ చేయలేదు. అట్లా నేను ఫీల్ అవుతాను అనమాట. ప్రేమ్ మాలేసుకోక ముందు 73, 74, 73 ఉన్నాడు. నేను 70 ఉండే. 3 డేస్లో 3 కిలోలు తగ్గిపోయిండు. నేను 3 కిలోలు పెరిగి మళ్ళీ మధ్యలో ఒక రోజు జ్వరం వచ్చి 1 కిలో తగ్గినా. ఇప్పుడు 72 ఉన్నా. ఇంకో కిలో పెరగాలి. ప్రేమ్ని 73 కానియకుండా నేనే 73 అయిపోవాలి. చలో చలో లెట్స్ గో. ఇట్లానే బన్నీగాడు బ్రేక్ఫాస్ట్ చేపిస్తా అంటే ఇక్కడ దగ్గరలో ఒక తాజా టిఫిన్స్ ఉంది, ఆడికి పోతున్నాం. తాజా టిఫిన్స్ లో నాకు కాఫీ మస్తు అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది. వాడు ఏం కాఫీ పౌడర్ వాడతాడో తెలియదు కానీ కాంటినెంటల్ కాదురా వాడు వాడేది. అంటే ఆ కాఫీలో కొంచెము రిచ్ ఫ్లేవర్ ఉంటుంది. ఫిల్టర్ కాఫీ మనం వాడేది ఫిల్టర్ కాఫీ కాదు, మనం వాడేది ఇన్స్టెంట్ కాఫీ. ఫిల్టర్ కాఫీ వేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ పౌడర్ వేయాలి, దాని మీద నీళ్లు పోయాలి, మళ్ళీ అది డ్రాప్స్ పడేదాకా వెయిట్ చేయాలి, మళ్ళీ పడ్డ డ్రాప్స్ని కలెక్ట్ చేసుకొని కాఫీ కలుపుకోవాలి. బెస్ట్ కానీ మనకు అంత టైం ఏడుంది. మనం ఏంది ఇంత చెంచాడు వేసినామా, కలిపేసినామా, ఇంత నెయ్యి వేసుకున్నామా, వేడి నీళ్ళు పోసుకున్నామా, కథం తాగేసినామా అన్నట్టు ఉంటాం. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. ఐ లవ్ సాంబార్, ఐ లవ్ ఇడ్లీ. 10 ఇడ్లీ తింటే నేను ఉంటా అనరా. ఇంట్లోనే తిన్నా 10 ఇడ్లీలు నేను. 2 మస్తు అయిపోతాయి నాకు, 2. లేకపోతే ఒక పని చేయి, వడ వద్దు, బోండా మంచిగా అనిపిస్తుంది. నువ్వేం తింటావు? పొంగలా? నీ మనోడు ప్రోటీన్ చూసుకుంటాడు. ఏది తిన్నా పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుందని పొంగల్ తింటా అంటుండు ప్రేమ్. ఒక ఎక్స్ట్రా బౌల్లో కూడా పోసి సాంబార్. సాంబార్ ఇప్పుడే వచ్చింది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఏమేమి చట్నీలు ఉన్నాయి అన్నీ వేసేసి. ఒక దాంట్లో లిక్విడ్ చట్నీ. ఇది పల్సర్ చట్నీ కాదు, గట్టి చట్నీ లేదా? ఇది గట్టి చట్నీ. ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, సపరేట్ ఉంటుంది గట్టి చట్నీ లేదా? ఓకే వేసి ఇంకొంచెం చట్నీ, అది పొడి ఉందా? ఇళ్ళనే వేసి వడ కూడా. 2 వద్దురా అయ్యో నాకు టిఫిన్ లేదున్నా లేకున్నా సాంబార్ ఉండాలి, అది కూడా వేడిగా ఉండాలి. అందుకే ఎక్స్ట్రాలో బౌల్లో కూడా తెప్పించాను. ఎంత కావాలో అంత పోసుకోండి. బాగుందా? సాంబార్ బాగుంటుంది ఇక్కడ తాజాలు, అందుకే నేను ఇడ్నే తిందామట. ఆ సాంబార్ సాంబార్ కోసమే ఇడికి వస్తాను. నేనేమో 2 ఇడ్లీ ఒక వడ తీసుకున్నా. ప్రేమ పొంగల్ ప్రోటీన్ తీసుకుంటాడు, ఏది తిన్నా. వెయిట్ గెయిన్ కావాలి కదా, నన్ను మించిపోవాలి కదా. బన్నీగాడ 2 వడ 1 ఇడ్లీ. సాంబార్ తాగురా.
తాగు ఒకసారి స్టైల్ రావు. నువ్వు కూడా తాగుతావా? సుర్రు చిల్లర ఎప్పుడు తాగట్టే ఉన్నాడు సాంబార్ అనుకుంటున్నాడు. సాంబార్ ఉడితే కొంచెమే పోస్తారు ఇలా, అందుకే ఇట్లా ఆదిలతో అని చెప్పి ఒక బాల్ నుండి నింపుకొని వచ్చినాడు. ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు అన్నాడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా బన్నీ ఒక సబ్స్క్రైబర్ని చేపిస్తుండే. నా కోసం మస్తు కష్టపడతారు బన్నీ. మమ్మీ ఫోన్ చేసింది, ఏం చేస్తున్నారా ఇంకా రాలేదని అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మమ్మీ అంటే, నాకు కూడా ఒక ప్లేట్ తీసుకురా అంటే తీసుకున్నాం. మమ్మీ కూడా ఒక ప్లేట్ పార్సల్ 2 ఇడ్లీ ఒకటి సేమ్ నేను తిన్నదే తీసుకున్నాం. ఏం కాఫీ తాగాడంట, నేను బన్నీ తీసుకున్నాం కాఫీ. ఎందుకు తాగో బాగుంటుంది ప్రేమిడ కాఫీ. కాఫీ ఇచ్చేసి మీకు కూడా చేసుకోడరా. పొద్దున బ్లాక్ కాఫీ అయింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్ కాఫీ తాగుతున్నాం. బ్రేక్ఫాస్ట్ అయినాక ఒక కాఫీ కొడితే అప్పుడు కంప్లీట్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్. కాఫీ లేకపోతే కంప్లీట్ కాదు బ్రేక్ఫాస్ట్. వాటర్ ఉందిరా, ఎందుకట్లా బాలే కాఫీ ఎప్పుడు బాగుంటుంది. ఈరోజు అయితే బాగాలేదు. మనము ఎక్స్ట్రా డికాషన్ వేపియొద్దురా, డికాషన్ అంటేనే వాటర్. మజా రాలే. బండిగా ఇక్కడ పక్కన సూపర్ మార్కెట్లకు పోయాడు సామాన్లు తీసుకొని. ఏం తీసుకున్నారా? సలాడ్కి లెమన్ అయిపోతే లెమన్ తీసుకొని ఫ్రెండ్స్కి బీట్రూట్ కావాలన్నాడు. తీసుకున్నావా బీట్రూట్ కూడా? ఓకే, మంచిగా ఉన్నాయా? ఫ్రెష్గా ఉన్నాయా? ఇప్పుడే ఇటుపైన ఏంది ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని చూస్తున్నా. ఎవరో పిల్లల్ని ఎక్కించినట్టు. పిల్లలందరూ అవి పెట్టుకుంటారు హెడ్ ఫోన్స్ లాంటి, చెవులకి గాలి పోకుండా. మా వాడు కూడా కొన్నాడు. ఇట్లా ఒత్తుతే అవి 2 ఒత్తుతే చెవులు ఎగురుతున్నాయి. అట్లా 2 ఉన్నాయి, అమ్మాయిలకు ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయిరా. మా అందరు క్లాస్లో మొత్తం అదే పని అంట. టీచర్ మొత్తం తీపిచ్చి క్లాస్లోకి రాగానే పక్కకు పెట్టిస్తుందంట. అవి పెట్టుకొని అవి ఒత్తుకుంటా ఆడుతున్నారంట, చెవులు ఎగరేసుకుంటా. హెల్మెట్కి కెమెరాని చూసి కెమెరా అని షాక్ అవుతున్నాడు. రైట్ రేపు కలుద్దాం. చలో బాయ్. అదంతా తిరుగుడు ఉంటుంది. ఇవి రోడ్ ఎక్కేసినామంటే సీదా వెళ్ళిపోతాం. ఈ రోడ్ అంతా ఈ మధ్యనే వేసారు, లేకపోతే చాలా దారుణంగా ఉండే ఈ రోడ్డు. మొన్నటి వరకు అయితే మొత్తం బ్లాక్ చేసారులే ఈ రోడ్ వేసినప్పుడు. సినీ ప్లానెట్లో కొత్త సినిమాలు అఖండ ఒకటి ఉంది, దురంధర్ అయితే ఆల్రెడీ నేను చూసిన, బాగుంది. నాకైతే మస్తు నచ్చింది దురంధర్. మామూలుగా తీయలేరు సినిమా. మోగ్లీ అంట, సుమా కొడుకుది, యాంకర్ సుమా. అవతార్ ఉంది, అవతార్ 19th అంట రిలీజ్. ఇంకేమున్నాయి అంతే, అంతకు మించి ఇంకేం లేవు సినిమాలు. ఛాంపియన్ అంట. రైడర్ పోతున్నాడు, రైడర్ RX 100 రైడర్. ఓ ఆగండి. సౌండ్ మస్తు ఉంటుంది నిజంగా. జై శ్రీరామ్. రైట్ సైడ్లో ట్రాఫిక్ చూడండి ఎంతగానో ఉందో. మేము ఈ టైంకి జిమ్కి వెళ్తుండే మొన్నటి వరకు. ఇప్పుడు టైమింగ్ మార్చినాం కాబట్టి ఈ ట్రాఫిక్ నుంచి కూడా తప్పించుకుంటున్నాం. రోజు మస్తు అనిపిస్తుంది స్ట్రెచ్లో పోతుంటే. చెట్ల మధ్యలో నుంచి సన్ రైజ్ వస్తుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ బాయ్, రేపు కలుద్దాం. డైలీ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నా కదా. నేను ఇప్పటివరకు తీసే ఫుటేజ్ అంతా కూడా 4Kలోనే తీస్తున్నా. 4K తీస్తే ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ఒకటి. మనం తీసిన కంటెంట్ స్టోరేజ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తున్నానో అందులో రెండరింగ్ ఇష్యూస్ చాలా వస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్కి కానీ రెండరింగ్కి కానీ చాలా టైం తీసుకుంటుంది. ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందుకే డైలీ వ్లాగ్స్ ఒకవేళ నేను కంటిన్యూ చేయాలనుకుంటే కనుక 4Kలో అయితే తీయను, 1080pలోకి వెళ్ళిపోతా. 1080pలో తీస్తే నాకు కొంచెం ఇష్యూస్ తగ్గిపోతాయి. స్టోరేజ్ కూడా అంత స్పేస్ అవసరం ఉండదు. ఎడిటింగ్కి కూడా ఈజీగా ఉంటుంది నాకు. ఇప్పటికైతే ప్రస్తుతానికి 4Kలోనే కంటిన్యూ చేస్తున్నా, మంచి క్వాలిటీ ఉండాలని వీడియోలో. కానీ డైలీ వ్లాగ్స్ 4Kలో అనేది కొంచెం కష్టం అయిపోతుంది నాకు. బ్యాక్ టు హోమ్, స్వీట్ హోమ్. మమ్మీ ఏం తెచ్చినా ఫస్ట్ రేట్ ఎంత అని అడుగుతుంది. 100 రూపాయలు అని అంటుంది. 100 రూపాయలకి కూడా ఇడ్లీ అమ్మేటాడు. ఎక్కువ రేట్ ఏం కాదులేదు, తిను. రేట్ గురించి నీకు ఎందుకు తినేటప్పుడు. ఎట్లా టేస్ట్ అయితే బాగుంది కదా. టేస్ట్ బాగుంటుంది చాలు. సామాన్యంగా ఏది తెచ్చినా నచ్చది.
ఏం బాగుందిరా ఇది ఇంట్లోనే చేసి పెడుతుంటే ఇంతకంటే మంచిగా అంటది. ఈరోజు నాకు తెల్లపూర్లో వర్క్ ఉంది, అందుకని ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈవినింగ్ నేను ఏ టైంకి వస్తాను ఆఫీస్ పని చేసుకొని నాకే తెలియదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.